వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి ఆమోదించాలి అని చెప్పి కేంద్రం భావిస్తుంది. అయితే దీని నుంచి వివిధ పార్టీల నుంచి ఈ అంశం మీద వివిధ రకాలైనటువంటి స్పందనలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాము దీనికి సపోర్ట్ చెయ్యము అని చెప్పి తేల్చేసింది. ఈ విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే తెలియజేయడం జరిగింది. ఇక మరొక వైపు ఈ ఇతర ప్రతిపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలు కూడా దీన్ని మేము సపోర్ట్ చెయ్యమని చెప్పి తేల్చేయడం జరిగింది. ఎంఐఎం కూడా మేము మద్దతు ఇవ్వమని చెప్పి తెలియజేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఇప్పుడే దీని గురించి తమ పార్టీ ఏ విధంగానూ స్పందించదని, కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైనటువంటి విధానాన్ని ఇంకా ప్రకటించలేదని, ప్రస్తుతం అమలవుతున్నటువంటి రాష్ట్రాల అధికారాలను ఏ విధంగా చేస్తారు అనేది తెలియజేయాలని, ప్రస్తుతం రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీలకు 4 ఏళ్ల పాటు పదవీకాలం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఎలా రద్దు చేస్తారు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు ఏంటి అనేటువంటి అంశాలను తెలియజేయాలని, అలాగే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూడా ఇంకా 100 రోజులే అయ్యాయని, ఇంకా 4 ఏళ్ల పాటు సమయం ఉందని, కాబట్టి అంత సమయం ముందే ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారా లేదా చివరికి ఎన్నికలు పూర్తయ్యే టైంకి ఈ 2029లో ఎన్నికలు వచ్చే టయానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారనేటువంటి అంశాలు క్లియర్ కట్గా తెలియజేస్తే అప్పుడు దాని మీద స్పందిస్తాము అని చెప్పి తెలియజేశారు.